అందరికీ నమస్తే అండి. ఒక దారుణమైన ఒక నీచమైన తప్పు చేసి దాన్ని ఎలాగోలా సమర్థించుకోవడం. ఈరోజు సాక్షిలో వైసీపీ వార్త రాస్తే, అంటే వైసీపీకి సంబంధించిన ఒక వార్త, ఏపీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ని సమర్థించుకుంటూ అందులో ఏ తప్పులు జరగలేదు అని చెప్పుకుంటూ ఈ మెగా డిఎస్సి మీద వస్తున్న ఆరోపణలకి ఇది డైవర్షన్ అని చెప్పి సాక్షిలో పెద్ద వార్త రాశారు. యాక్చువల్లీ సిట్ రిపోర్ట్ ఇచ్చి 3 రోజులైంది. నిజంగా వీళ్ళకి ఇది రాయాలని అంటే మొన్నే రాసేవాళ్ళు, కానీ వాళ్ళకి ఏం రాయాలి, దీన్ని ఎలా కవర్ చేయాలో ఆలోచన రాలా. సో నిన్న మొన్న బాగా నిపుణులందరూ చర్చించి ఒక కవరింగ్ ఈరోజు ఇచ్చారు. అసలు మెగా డిఎస్సి మీద సిట్ ఎంక్వైరీ జరిగిందా, సిబిఐ ఎంక్వైరీ జరిగిందా? మెగా డిఎస్సి మీద ఉత్తుత్త ఆరోపణలే కదా, ఆధారాలు ఏమీ బయటికి రాలేదు కదా. అందులోకి బయటకు వచ్చిన అనుమానాలు మాత్రమే కొన్ని వచ్చాయి. ఆ అనుమానాలన్నింటినీ నివృత్తి చేశారు కదా అధికారులు. సో దానికి అసలు సిట్ 10,000 పేజీల రిపోర్ట్ ఇచ్చిన గ్రూప్ 1 స్కామ్కి లింక్ ఏంటి? అసలు గ్రూప్ 1 అనేది ఒక పెద్ద మహాపాపం, మహానీచం. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేశవ్యాప్తంగా మీడియాలు కోడే కూస్తున్న మాట. దేశంలో ఉన్న వందలాది వేలాది మీడియా సంస్థలన్నీ ఒకవైపు ఉంటే ఒక్క సాక్షి మాత్రం మరోవైపు ఉంటుంది. సో దానికి కొంత సిగ్గుపడాలి ఆ పత్రిక కూడా, తెలుగు పత్రిక అయినందుకు. ఎందుకంటే మీరు ఎన్డీటీవీలో వచ్చిన ఒక వార్త చూడొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడొచ్చు, హిందూలో చూడొచ్చు, టైమ్స్లో చూడొచ్చు. ఇలా మీరు ఏ నేషనల్ మీడియాలో చూసినా, చివరికి ఏఐలో మీరు అడిగినా సరే అసలు ఏపీఎస్సీ గ్రూప్ 1 నివేదిక దాని మీద సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అని చెప్పి జస్ట్ మీరు చాట్ జీపీటీని కానీ లేదా ఏదైనా ఏఐ టూల్ని అడిగినా సరే పేజీలు రిపోర్ట్ వస్తుంది. అదంతా పక్కన పెట్టి ఒక 3 లైన్లు పట్టుకొని వైసీపీ వాళ్ళు ఈరోజు సాక్షిలో ఒక కవరింగ్ వార్త రాశారు. సరే, వాళ్ళ కోసం మరోసారి చెప్తున్నా. యాక్చువల్లీ వీళ్ళు ఈ ఏపీఎస్సీ మీద నియమించిన సిట్ నివేదిక మనం పరిశీలిస్తే వాళ్ళు మొత్తం 736 పేపర్స్ని, డౌట్ ఉన్న అనుమానాలు ఉన్న పేపర్స్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే దానిలో 718 పేపర్లు దిద్దుబాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ 718లో కూడా 197 కేసులు మార్కులు పెరిగినట్టు, 222 కేసులకు సంబంధించి మార్కులు తగ్గినట్టు గుర్తించారు. అంటే వాళ్ళు పరిశీలించిన 736లో 97.5% తప్పులు జరిగినట్టుగా సిట్ నిర్ధారించింది. కొన్ని మార్కులు పెరిగాయి, కొన్ని మార్కులు తగ్గాయి. సిట్ ఆల్సో ఐడెంటిఫైడ్ 29 ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఆల్టరేషన్స్ వితౌట్ ఎగ్జామినర్ ఇనీషియల్స్. అసలు ఎగ్జామినర్కి సంబంధించి ఎటువంటి వివరాలు లేకుండా 29 ఉన్నాయి. అలాగే సిగ్నేచర్ మిస్ మ్యాచెస్ 159 ఉన్నాయి. అండ్ 114 కేసులు విచ్ కరెక్షన్స్ అపీర్డ్ టు హ్యావ్ బీన్ మేడ్ యూజింగ్ డిఫరెంట్ ఇంక్ ఆర్ అట్ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ద వాల్యుయేషన్ ప్రాసెస్. అంటే ఈ మూల్యాంకనంలో ఒక 114 ఈ పేపర్కి సంబంధించి కరెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కో చోట ఒక్కో ఇంకు వాడినట్టుగా ఉంది ఈ కరెక్షన్స్లో కూడా. అలా 736 గాను 718 ఆన్సర్ షీట్లో ఇన్ని తప్పులు గమనిస్తే, మూల్యాంకనంలో తప్పులు జరిగినట్టుగా సిట్ నిర్ధారిస్తే, 10,720 పేజీల నివేదిక ఇస్తే దానిలో ఒక చివరి లైన్ ఒకటి పట్టుకొని ఈరోజు పెద్దది రాశారు. అందులోకి ఈ సిట్ ఏం చేసింది, 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్నారు పేపర్లో. అండ్ 161 సెలెక్ట్ అవ్వని వాళ్ళ శాంపిల్స్ తీసుకున్నారు. అవి ఇవి కలిపి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అలాగే హైకోర్టులో 408 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్ల సారాంశాన్ని, దానికి ఉన్న ఆధారాలని పట్టుకున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, వైసీపీ, నేను అలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు, బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి ఆలోచించండి. మెగా డిఎస్సి మీద విచారణ చేపట్టాలని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు విచారణకు ఒప్పుకోలే. అసలు అభ్యర్థులు ఎవరు కోర్టుకు రాలేదు కదా అని మొట్టికాయలు వేసింది. కానీ గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి అని అభ్యర్థులే కోర్టుకు వెళ్ళారు. 408 మంది అభ్యర్థులు వేశారు, 408 పిటిషన్లు వేశారు. మెగా డిఎస్సి మీద ఒక్క కేసు కూడా నమోదవ్వాల. హైకోర్టు దర్యాప్తునికి విచారణకు స్వీకరించాల. ఇవన్నీ కూడా ఆధారాలు లేవు కదా అని కొట్టిపారేసింది. కానీ గ్రూప్ 1 నియామకాల మీద 408 పిటిషన్లు స్టిల్ ఎప్పటికీ విచారణలో ఉన్నాయి. అండ్ హైకోర్టు ఆదేశాలతోనే సిట్ ఎంక్వైరీ జరిగింది. ఈ సిట్ నివేదిక కూడా హైకోర్టుకే ఇచ్చారు. అంటే దానికి దీనికి ఎంత తేడా ఉందండి? సమర్థించుకోవడానికి సిగ్గుపడాలా లేదా? దీనికి మెగా డిఎస్సికి లింక్ పెడతారా? దీనిలో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు. అండ్ హైకోర్టు కూడా తప్పు పట్టింది.
స్టిల్ ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఎక్కడో సంబంధం లేని హాయ్లాండ్లో ఒక ప్రైవేట్ స్పేస్లో పెట్టడం ఏంటి, పెట్టలేదు అని రాశారు. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు ఏమీ దొరకలేదు. కాబట్టి సాక్షిలో హాయ్లాండ్లో అసలు పెట్టలేదు సార్. అసలు హాయ్లాండ్లో పెట్టినట్టు వీళ్ళ ఆధారాలు గుర్తించింది సిట్. 84 రోజుల పాటు అక్కడ పేపర్లు ఉన్నాయంట. సో కోవిడ్ కారణంగా డిజిటల్ మూల్యాంకనం చేశాము అని సమర్థించారు. దాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎవరు అనుమతులు తీసుకున్నారు డిజిటల్ మూల్యాంకనానికి? డిజిటల్ మూల్యాంకనం కోసం వీరు టెండర్ ఇచ్చిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు టెండర్ ఇచ్చారు? ఇవన్నీ కూడా తప్పులే. ఇవన్నీ కూడా సిట్ గుర్తించింది. అవేమీ సాక్షిలో ఈరోజు రాయలేదు. సిట్ రిపోర్ట్ ఇచ్చిన 3 రోజుల తర్వాత దీన్ని ఎలా కవర్ చేయాలా జనం తిట్టుకుంటారు మళ్ళీ అని చెప్పి దాన్ని మెగా డిఎస్సికి లింక్ పెట్టారు. పోనీ లింక్ పెట్టడం కూడా చేతకాదు. మెగా డిఎస్సికి దీనికి సంబంధం లేదు. ఇది హైకోర్టు కూడా తప్పు పట్టింది. హైకోర్టు సిట్ ఎంక్వైరీ వేసింది. సిట్ రిపోర్ట్ హైకోర్టు దగ్గర ఉంది. అండ్ 408 పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులందరూ కోర్టుకు వెళ్ళారు. మెగా డిఎస్సి విషయంలో పిటిషన్లు దాఖలవ్వలేదు. అభ్యర్థులు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. సో దీనికి చాలా తేడా ఉంది, అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.